అన్ని రొట్లు కావాలి, అన్ని రొట్లు కావాలి. ఇది ముందుగా మీకు HR9 TV ఛానల్ తరపున మొహరం ముబారక్ సార్. థ్యాంక్ యూ. మీకు మీ ప్రేక్షకులకు అందరికీ ఈ మొహరం శుభాకాంక్షలు. ఈ రొట్టెల పండుగ గురించి మీ మాటల్లో చెప్పండి. ఇది ఒక నెల్లూరు పండగే కాదు, ఇది భారతదేశం మొత్తం ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ. సెక్యులరిజం ఇక్కడ ప్రతి మతాలు కులాలకు అతీతంగా అందరూ వస్తారు, వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలు పెరుగుతానే పోతున్నారు భక్తులు. ఈసారి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వక్ఫ్ బోర్డ్ నుంచి అన్ని విధాలైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ భక్తులు వస్తారని భావిస్తున్నాం. ఎందుకంటే వీకెండ్ వచ్చింది. ఈ ఏదైతే గంధం జరుగుతుందో అది సాటర్డే మిడ్నైట్ జరగద్ది, సండే కాబట్టి ఈ పక్క రాష్ట్రాల నుంచి కానీ వీకెండ్ చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కానీ అరేంజ్ చేస్తున్నాం. పోలీస్ కావచ్చు, ఫైర్ కావచ్చు, శానిటేషన్ గురించి కావచ్చు, అన్నీ దీనికి కావాల్సిన ప్రతి ఏర్పాటు కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి దీన్ని కోఆర్డినేషన్ చేస్తున్నారు. చక్కగా జరగాలని భగవంతుని కోరుకుంటున్నాం. అయితే ఈసారి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? లాస్ట్ ఇయర్ ఫుట్ ఫాల్ వచ్చి 16 lakhs చెప్పారు. మేబీ ఒక 10-15% పెరగొచ్చు అనుకుంటున్నాం, బిట్వీన్ 16 to 20. రొట్టెల పండుగతో మొదటి ఎక్స్పీరియన్స్, మీరు ఏ రొట్టె పట్టుకున్నారు సార్? నేను ఆనెస్ట్లీగా ఇప్పుడు మంత్రి గారు పట్టారు, మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు. సో అన్ని రొట్లు కావాలి, అన్ని రొట్లు కావాలి. ఇది ఆరోగ్య రొట్టి కావాలి, విద్య రొట్టి కావాలి, ధనం రొట్టి కావాలి, అన్నీ కావాలి. రాష్ట్రం సుభిక్షతగా ఉండడానికి రొట్టి కావాలి. అన్ని రొట్లు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రొట్టెల పండుగ శుభాకాంక్షలు.